మనల్ని విశ్వాస జీవితంలో సాగిపోనివ్వకుండా అడ్డుపడేవి లోపల ఉన్నాయి. అవి మన విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళనివ్వవు, మన విశ్వాస జీవితంలో ముందుకు సాగనివ్వవు, మన విశ్వాస జీవితంలో ముందుకి అడుగు వేయనియ్యవు. లోపల ఉన్నాయి. నేనేం చేసుకున్నాను? ప్రేమ కట్టించుకున్నాను, లామినేషన్ చేసుకున్నాను. లోపల ఆ బాధలు, దుఃఖం, వేదన, నిరాశ, నిస్పృహ, ఎప్పుడో జరిగిన తగాద, ఎప్పుడో జరిగిన గొడవ, ఎప్పుడో ఉన్నటువంటి సమస్య, అది నన్ను ఏం చేస్తుందంటే విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది. అది నన్ను ఒక దేవుని బిడ్డగా సంపూర్ణతలోనికి సాగిపోనివ్వకుండా అది అడ్డుపడుతుంది. బైబిల్ గ్రంథం ఎప్పటికీ కూడా నీకొచ్చిన శ్రమలో, నీకొచ్చిన నష్టంలో, దుఃఖములో, అవమానాల్లో అవే తలంచుకుంటూ, అవే ఆలోచిస్తూ అక్కడే కూర్చుని ఏడువు అని చెప్పదు బైబిల్. ఎప్పుడు బైబిల్ దానికి ప్రోత్సహించదు, అక్కడే ఉండమని ప్రోత్సహించదు, కక్ష సాధింపులు సాధించుకొని ప్రోత్సహించదు. నీకొచ్చినటువంటి బాధల్లో ఉండి అక్కడే ఉండి చావని బైబిల్ గ్రంథం ప్రోత్సహించదు. లే అంటది బైబిల్, సాగు అంటది బైబిల్, ముందుకు వెళ్ళు అంటది బైబిల్. చాలా మంది జీవితాలు, విశ్వాస జీవితాలు ఎందుకు ముందుకు సాగవంటే, మనం దేని చేత బంధించబడ్డామంటే ఆ ఫ్రేమ్లో మనం బంధించి ఉంచినటువంటి ఆ బాధలే మన విశ్వాస జీవితంలో ముందుకు వెళ్లకుండా మనల్ని బంధించి ఉంచుతాయి. ఆదికాండము 41వ అధ్యాయము 51-52 వచనాలు. కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన ఫొతీఫెర కుమార్తెయగు అసెనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిమను పేరు పెట్టెను. మానవుని యొక్క జీవితంలో బాధలు, వేదనలు, కన్నీళ్లు, నిరాశ, నిస్పృహలు వెంటాడుతూనే ఉంటాయి. అవి వెంటపడి వస్తూనే ఉంటాయి. మనం ఎంత ప్రయత్నం చేసినా, మర్చిపోవడానికి ఎంత ప్రయత్నం చేసినా మన వల్ల కాదు. ఆ బాధలు, ఆ సమస్యలు, ఆ ఇరుకులు, ఆ ఇబ్బందులు, పడ్డ కష్టాలు, పడ్డ శ్రమలు, వచ్చినటువంటి నిందలు టన్నులు ఉంటాయి. అవి మర్చిపోదామన్నా మరువలేము, విడిచిపెడదామన్నా విడవలేము. మనము విడిచిపెడదాం అనుకున్నా కానీ అవి మనల్ని విడిచిపెట్టవు. ఆ బాధలు వెంటపడి వస్తూనే ఉంటాయి, మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. పడుకున్నప్పుడు గుర్తొస్తాయి, లేచినప్పుడు గుర్తొస్తాయి, మధ్యరాత్రిలో గుర్తొస్తాయి. 10 మందిలో ఉన్నప్పుడు కూడా సడన్గా గుర్తొస్తాయి. అవి గుర్తొచ్చినప్పుడు మనకు ఏమన్నా వినాలనిపించదు, ఏది తినాలనిపించదు, 10 మందిలో ఉండాలనిపించదు, 10 మందిలో నవ్వాలని అనిపించదు. ఎందుకోసం అంటే ఎప్పుడో జరిగే, గతంలో ఎప్పుడో మన జీవితంలో ఎప్పుడో ఏదో జరిగినాయి, అన్నీ మర్చిపోయాం కానీ ఆ విషయాన్ని మర్చిపోలేకపోతున్నాం. మనిషి యొక్క జీవితంలో ఏదో ఒకటి, ఎప్పుడోకప్పుడు ఏదో ఒకటి వెంటపడి వస్తూ ఉంటుంది. ఆ బాధ మనల్ని అంత ఈజీగా, ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని 1 నిమిషం ఆలోచించండి, మనల్ని బాగా బాధ పెట్టేటటువంటి విషయం తప్పి మనకు గుర్తొస్తుంది. ఇప్పుడు మనకి ఇక దానికి తోడు మనిషి ఏం చేస్తాడంటే, తనకు వచ్చినటువంటి బాధలు, కష్టాలు, శ్రమలు, అవమానాలు, నిందల్ని ఒక ఫ్రేమ్ కట్టుకొని గుండె గదిలో మేకొట్టు ఉంచుతాడు. ఫోటో ఫ్రేమ్ కట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, దాన్ని లామినేషన్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. గుర్తింపుగా దాచిపెట్టుకోవడానికి కొన్ని ఫోటోలు కానీ, కొన్ని ఏదైనా వస్తువులు కానీ మనం గుర్తుపెట్టుకుంటాం. మనిషి కొన్నిసార్లు ఎప్పుడో 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ల క్రితం జరిగినటువంటి
సమస్యను, వచ్చినటువంటి నింద, అవమానాన్ని ఫ్రేమ్ కట్టి ఉంచుకుంటాడు లోపల గదిలో. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎవరైనా కావచ్చు, మనలో ఒక బాధ, ఒక దుఃఖం, ఒక వేదన ఇప్పుడు కాదు ఎప్పుడుదో ఉంది లోపల. లేదంటామా? ఉంటుంది. లేదు అంటే మనం అబద్ధికులమే. ఉంటుంది లోపల. మనల్ని తొలిచివేసేది, మనకు గుర్తొచ్చి కన్నీళ్లు తెప్పించే దుఃఖం, బాధ మన లోపల ఎక్కడో ఉంటుంది. మనిషి దాన్ని మరువలేడు, విడవలేడు, విడిచిపెట్టలేడు. అది తొలిచేస్తూ ఉంటుంది. కొరుకుడు పుండులాగా అది తొలిచేస్తూ ఉంటుంది. మన గుండెను తొలిచేస్తూ ఉంటుంది. ఎదను తొలిచేస్తుంది అది. బైబిల్ గ్రంథంలో ఇలాంటి వాటి బారిన పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఇలాంటి సమస్యల గుండా వెళ్ళినటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. మొత్తానికి మానవుని యొక్క జీవితంలో కొన్ని బాధలు, కొన్ని సమస్యలు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు, ఎప్పుడో 20-30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం జరిగినటువంటి బాధ, కన్నీళ్లు, నిరాశ, నిస్పృహలు అవి మరువలేక, వాటిని విడవలేక కొన్నిసార్లు ఫ్రేమ్ కట్టించుకొని అలానే ఉంచుకున్న మన మనసులో దానికి ఏమైనా పరిష్కారం ఉందా బైబిల్ గ్రంథంలో? అది పోదా? మనిషి అంటాడు, నువ్వు చేసినటువంటి పని నేను చచ్చేదాకా నేను మర్చిపోను. నువ్వు చేసిన దానికి, నువ్వు చేసిన పని నా యొక్క జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను. నేను అంత బాధ పెట్టావు నువ్వు అంటే దాని అర్థం ఏంటి? ఆ బాధ నా లోపల ఉంది, అది పోయేది కాదు. ఆ దుఃఖం నా లోపల ఉంది, అది పోయేది కాదు. ఆ వేదన నా లోపల ఉంది, అది పోయేది కాదు. ఆ బాధ నా లోపల ఉంది, అది పోయేది కాదు. నా కట్టె కాలిపోయినా కానీ అది మాత్రం నా దగ్గర అలానే ఉంటుంది. కొన్నిసార్లు మనిషి చేసే తప్పేంటంటే, ఎప్పుడో జరిగిన వాటిని జరగలేదు అని చెప్పట్లేదు, ఎప్పుడో జరిగిన వాటిని మరువక, విడిచిపెట్టక, వదిలిపెట్టుకోవటం ఇష్టం లేక వాటిని ప్రేమ కట్టించుకొని లామినేషన్ చేసి అవి లోపల ఉంచుకుంటాడు. లోపల ఉన్నది అది తిప్పుతూ ఉంటుంది. ఖాళీగా ఎందుకు ఉంటుంది? అది లోపల ఉన్నది ఏం చేస్తూ ఉంటుంది? అది కడుపులో తిప్పుద్ది. కడుపులో తిప్పితే, ఇప్పుడు డ్రైనేజీని కనుక కొద్ది కదిలించండి, దాన్ని ఎంత కదిలిస్తే అంత చెడు వాసనే. అది ఎంత కదిలిస్తే అది మురికి కంపె, అది ఎంత కదిలిస్తే అంత చెడ్డ దుర్వాసన. లోపల మనిషి లోపల ఉన్నది, మనం దాచిపెట్టుకున్నది, మనం విడవనిది, మనం మరిచిపోనిది, మనం కడుక్కోనిది ఏదైనా సరే అంతకంటే డేంజర్, అంతకంటే దుర్వాసన. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుందాం, ఒక దేవుని బిడ్డ యొక్క జీవితంలో, ఒక దేవుని బిడ్డ జీవితంలో ముందుకు వెళ్ళాలి అని అంటే వెనుకున్నవి మరవాలి. పౌలు గారు అంటాడు, నేను ముందున్న వాటిని పొందుకోవటానికి గురించి గురువైపున వెళుతున్నాను, నేను గురిగా వెళుతున్నాను. నేను ముందున్న వాటిని పొందుకోవడానికి వెనుకున్న వాటిని నేనేం చేస్తున్నాను? నేను మర్చిపోతున్నాను. పొందుకోవాలి అని అంటే వెనుకున్న వాటిని ఏం చేయాలి? మరచిపోవాలి. నీవు పొందుకోవాలి అని అంటే వెనుకున్నవి మర్చిపోవాలి. నువ్వు సాగిపోవాలి అని అంటే నీ విశ్వాస జీవితంలో ఆగిపోకూడదు. మనల్ని విశ్వాస జీవితంలో సాగిపోనివ్వకుండా అడ్డుపడేవి లోపల ఉన్నాయి. అవి మన విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళనివ్వవు, మన విశ్వాస జీవితంలో ముందుకు సాగనివ్వవు, మన విశ్వాస జీవితంలో ముందుకి అడుగు వేయనియ్యవు. లోపల ఉన్నాయి. నేనేం చేసుకున్నాను? ఫ్రేమ్ కట్టించుకున్నాను, లామినేషన్ చేసుకున్నాను. లోపల ఆ బాధలు, దుఃఖం, వేదన, నిరాశ, నిస్పృహ, ఎప్పుడో జరిగిన తగాద, ఎప్పుడో జరిగిన గొడవ, ఎప్పుడో ఉన్నటువంటి సమస్య, అది నన్ను ఏం చేస్తుందంటే విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది. అది నన్ను ఒక దేవుని బిడ్డగా సంపూర్ణతలోనికి సాగిపోనివ్వకుండా అది అడ్డుపడుతుంది. పౌలు అంటాడు, అందుకనే ముందున్న వాటిని పొందుకోవడాన్ని గురించి వెనుకున్న వాటిని నేను మర్చిపోతున్నాను. మరచిపోవుట.
విశ్వాస జీవితంలో ముందున్న వాటిని పొందుకోవడానికి, ముందుగా సాగి వెళ్ళిపోవడానికి, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైన యేసు వైపు చూస్తూ సాగిపోవడానికి మన వెనుక ఉన్నవి మరవాలి, మన వెనుక ఉన్నవి విడవాలి, మన వెనుక ఉన్నవి వదలాలి, వాటిని విడిచిపెట్టాలి. వాటిని పట్టుకొని జాగ్రత్తగా గుండెలో ఉంచుకుంటే అది మనల్ని పిండేస్తూ ఉంటుంది. మన విశ్వాస జీవితంలో సాగనివ్వదు, అది విశ్వాస జీవితంలో ముందుకు అడుగు వేయనివ్వదు, విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోదు. బాధ ఉంది కాదనట్లేదు, కానీ దాని దగ్గరే కూర్చోవద్దు, దాని దగ్గరే సమయం వృధా చేసుకోవద్దు. యెహోషువ మోషే గారు చనిపోయిన మాట వాస్తవమే, ఇక లే. మోషే గారు చనిపోయారు మాట వాస్తవమే, యెహోషువ నువ్వు అక్కడి నుంచి లే, చాలా పని ఉంది నీతో. బైబిల్ గ్రంథం ఎప్పటికీ కూడా నీకొచ్చిన శ్రమలో, నీకొచ్చిన నష్టంలో, దుఃఖములో, అవమానాల్లో అవే తలంచుకుంటూ, అవే ఆలోచిస్తూ అక్కడే కూర్చొని ఏడువు అని చెప్పదు బైబిల్ ఎప్పుడు. బైబిల్ దానికి ప్రోత్సహించదు, అక్కడే ఉండమని ప్రోత్సహించదు, కక్ష సాధింపులు సాధించుకొని ప్రోత్సహించదు. నీకు వచ్చినటువంటి బాధల్లో ఉండి అక్కడే ఉండి చావని బైబిల్ గ్రంథం ప్రోత్సహించదు. లే అంటది బైబిల్, సాగు అంటది బైబిల్, ముందుకు వెళ్ళు అంటది బైబిల్. చాలామంది జీవితాలు, విశ్వాస జీవితాలు ఎందుకు ముందుకు సాగవంటే, మనం దేని చేత బంధించబడ్డామంటే ఆ ఫ్రేమ్లో మనం బంధించి ఉంచినటువంటి ఆ బాధలే మన విశ్వాస జీవితంలో ముందుకు వెళ్లకుండా మనల్ని బంధించి ఉంచుతాయి. చాలామందిని చూడండి, ఎట్లా చచ్చిపోయాడురా, మనేది బడి చచ్చిపోయాడండి, అదే ఆలోచిస్తూ చచ్చిపోయాడండి, అదే ఆలోచిస్తూ ఉన్నాడండి, అదే ఆలోచిస్తూ బాధపడుతున్నాడండి. ఇంకా ముందుకు సాగవా? సాతానుడు అంటాడు, నీకు వచ్చిన బాధ కొద్దిగా అంటావా? నీకు వచ్చిన బాధ కొంచెమేనా? నీకు వచ్చిన బాధ అంతా ఇంత కాదు, నీకు వచ్చిన బాధ ఎవరికి రాలేదు ఈ భూమి మీద, అమ్మో నువ్వు అంత ఈజీగా ఎట్లా మర్చిపోతావు అని అగ్గిలో ఆజ్యం పోస్తూ ఉంటాడు సాతానుడు. కట్టెలు కొంచెం ముందుకు నెడతా ఉంటాడు సాతానుడు. ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి తీర్చుకో, ఏదో ఒకటి నీ యొక్క జీవితంలో నీకు వచ్చినటువంటి ఆ శ్రమ, కష్టం, బాధ, దుఃఖం, నిరాశ, నిస్పృహ, నేను ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళని నువ్వేం చెయ్యి, పగ తీర్చుకో అంటుంది సాతాను. బాధలు లేవు అని చెప్పట్లేదు మానవుని యొక్క జీవితంలో, బాధలు ఉంటాయి విశ్వాస జీవితంలో, కానీ అక్కడే సమయాన్ని వృధా చేసుకోవద్దు. నీకు బాధలు ఉన్నాయి, నీకు దుఃఖం ఉంది, నీకు నిరాశ ఉన్నాయి, నీకు నిస్పృహలు ఉన్నాయి, బాధలు అనేకములు ఉన్నాయి, అక్కడే సమయాన్ని వృధా చేసుకోవద్దు. నీ ఎదను తొలిచేదేదో ఉంది లోపల, నిన్ను కష్టపెట్టి తర్వాత నిన్ను దుఃఖపెట్టినటువంటి సమస్య ఏదో నీ మనసులో నీకు లోపల ఉండి బాధ పెడుతుంది నిజమే, కానీ అక్కడ ఉండొద్దు అని అంటున్నాడు దేవుడు. అక్కడ ఉండొద్దు. ఇప్పుడు మనం చదివినటువంటి వచన భాగంలో యోసేపు గారి యొక్క జీవితంలో 51వ వచనంలో యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాను. మనష్షే అంటే అర్థం ఏంటి? మరచుట. యోసేపు గారి యొక్క జీవితంలో అతనికి వచ్చినటువంటి బాధలు ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. తన పెద్ద కుమారునికి ఏం పేరు పెట్టాడో తెలుసా అండి? ఏం పేరు పెట్టాడు కుమారునికి? మనష్షే అని పేరు పెట్టాడు. ఆ పేరు పెట్టడానికి కూడా ఒక అర్థం అనేది ఉంది. రెండవ కుమారునికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటి? అభివృద్ధి లేక ఫలము అని అర్థం. ఈ రెండు పేర్ల గురించి ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. యోసేపు గారి యొక్క జీవితంలో మనష్షే, ఎఫ్రాయిం. యోసేపు గారి యొక్క జీవితంలో మరచుట, తర్వాత అభివృద్ధి లేకపోతే ఫలము అనే మాట మనం చూస్తాం. ఈ రెండు అనుభవాలు యోసేపు గారి యొక్క జీవితంలో ఉన్నాయి. ఈ రెండు అనుభవాలు కూడా యోసేపు గారి యొక్క జీవితంలో ఉన్నాయి. యోసేపు గారి యొక్క జీవితంలో ఎన్నో బాధలు ఉన్నాయి, ఎంతో దుఃఖం ఉంది. ఎక్కడుందంటారు? ఎక్కడుంది? యోసేపు గారి యొక్క గృహంలో ఉన్నాయి. యోసేపు గారి యొక్క కుటుంబ నేపథ్యం మనం చూస్తే, యోసేపు గారి యొక్క కుటుంబంలో చాలానే జరిగాయి. ఎక్కడ? వాళ్ళ నాన్నగారి ఇంట్లో ఉన్నప్పుడు.
అదే అంటాడు 51వ వచనములో, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోవున్నట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. మనష్షే, యోసేపు గారి యొక్క జీవితంలో మనష్షే, ఎఫ్రాయిం. మరచుట అభివృద్ధి, లేకపోతే ఫలము. ముందుగా యోసేపు గారి యొక్క జీవితంలో ఉన్నటువంటి బాధలేంటి? ఆ బాధల్లోనే ఉన్నాడా యోసేపు? ఆ బాధల్లోనే కూరుకుపోయాడా? ఆ బాధల్లోనే మునిగిపోయాడా? ఆ బాధల్లోనే సమయాన్ని వృధా చేసుకున్నాడా? అసలు ఏం చేశాడు? ఆ బాధల్లో నుంచి ఎలా బయటకు వచ్చాడు? అసలు సహాయం చేసింది ఎవరు? ఆ బాధల్లో నుంచి బయటపడేసింది ఎవరు? అసలు ఏం జరిగింది యోసేపు గారి యొక్క జీవితంలో? యోసేపు గారి యొక్క జీవితంలో మనష్షే అంటే అర్థం ఏంటి? ఎఫ్రాయిం అని అంటే అర్థం ఏంటి? కొన్ని విషయాలు వివరంగా వాక్య వెలుగులో మనం చూస్తాం. యోసేపు గారి యొక్క కుటుంబంలో, అంటే యాకోబు గారు నాన్నగారు కదా, యాకోబు గారి యొక్క 11వ కుమారుడు యోసేపు. 11వ కుమారుడు యాకోబు గారికి, రాహేలు గారికి జన్మించినటువంటి కుమారుడు యోసేపు, 11వ కుమారుడు కుటుంబంలో. అలా తన యొక్క జీవితంలో, కుటుంబ నేపథ్యంలో జరిగినటువంటి బాధలేంటి? ఆ బాధల్లో నుంచి యోసేపు గారు ఎలా బయటకు వచ్చాడు? యోసేపు గారి యొక్క జీవితంలో మనం నేర్చుకునేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు ఏంటి? ఉదయకాల సమయంలో కొన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోసేపు గారి యొక్క కుటుంబ నేపథ్యంలో కొంచెం మనం కనుక ధ్యానం చేసుకుంటే మనకు కూడా కొన్ని ప్రోత్సాహకరమైనటువంటి మాటలు ఈ ఉదయకాల సమయంలో దొరుకుతాయి. యోసేపు గారి యొక్క కుటుంబ నేపథ్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోసేపు గారి కుటుంబంలో అతనుకున్నటువంటి బాధలేంటి? యోసేపు గారికి తన సొంత ఇంట్లో ఏమేమి ఎదుర్కొన్నాడు? యోసేపు గారు తన సొంత ఇంట్లో ఏమేమి ఎదుర్కొన్నాడు? వాటి విషయంలో దేవుడు ఎలా సహాయం చేశాడో ఈ ఉదయకాల సమయంలో కొన్నిటిని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 34వ అధ్యాయం 2వ వచనం. మొట్టమొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 34వ అధ్యాయం 2వ వచనం. 34:2 ఆదికాండం. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో క్షయించి ఆమెను అవమానపరిచెను. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. యోసేపు గారి యొక్క కుటుంబ నేపథ్యంలో అక్క దీన యోసేపు గారికి ఏమవుతుంది? అక్క అవుతుంది. యోసేపు గారి యొక్క బాధలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ బాధల్లో నుంచి బయటికి ఎలా వచ్చాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో మనం ధ్యానం చేసుకుంటే, దేవుడు ఎంత ఆశ్చర్య కార్యాలు చేశాడో మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే, మనం దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తామంటే మనసారా దేవుణ్ణి మనం స్తుతిస్తాం. సరే, మొట్టమొదటిగా యోసేపు గారి యొక్క కుటుంబ నేపథ్యంలో జరిగినటువంటి మొదటి విషయం ఏమిటంటే, అక్క దీనా అక్క ఏం చేయబడిందంటే చెరచబడింది. దీన ఇంటిలో ఉండకుండా షెకెము ప్రదేశానికి వెళ్ళి, షెకెము అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళి ఏం చేయబడి వచ్చిందంటే చెరచబడి వచ్చింది. ఆమె యొక్క జీవితంలో ఒక మాయని మచ్చను సంపాదించుకొని వచ్చింది దీనా. ఇది ఎవరి కుటుంబం అంటే యాకోబు గారి కుటుంబంలోనే జరిగింది. ఇప్పుడు ఒక తమ్ముడిగా అక్క చేర్చబడిన అక్క ఇంట్లో ఉన్నప్పుడు అక్క అవమానపరచబడి కన్నీళ్లతో నిరాశ నిస్పృహలతో ఇంట్లో ఉన్నటువంటి అక్కను చూసినప్పుడు యోసేపు గారికి ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత దుఃఖం అనిపిస్తుంది. యోసేపు గారి యొక్క జీవితంలో మనష్షే, దాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా యోసేపు గారి యొక్క జీవితంలో తన ఇంట్లో తన అక్కను చూసినప్పుడు, దీనాను చూచినప్పుడు తనకి ఎంత బాధ అనిపిస్తుంది. ఒక్కగానొక్క కూతురు యాకోబు గారికి, అంతమంది
సహోదరుల మధ్యలో దీనా ఉన్నది. దీనా చెరచబడింది. షెకెము ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశము నేలినటువంటి హివ్వీయుడైన హమోరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచాడు. ఎంత బాధ ఉంటుందండి. ప్రశాంతంగా ఇంట్లో ఉండగలడా? ఆ బాధ తనను తొలిచివేస్తూ ఉంది. ఆ బాధ తనను దుఃఖపెడుతూ ఉంది. ఆ బాధ అతన్ని ఏం చేస్తుందంటే మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నా అక్క ఈ విధంగా చెరచబడింది, నా అక్కకు ఈ రకమైనటువంటి అవమానం ఉంది. ఎంతో మేము గౌరవంగా బ్రతికేవాళ్ళం, ఎంతో మేము గౌరవ మర్యాదలతో బ్రతికేవాళ్ళం. మా పాటికి మేము మా జీవితం ఏంటో చూసుకుని వెళ్ళిపోయేటటువంటి వాళ్ళం. యాకోబు గారు ఎంత భయపడేవాడనంటే ఆ దేశం గురించి, ఆ దేశ ప్రజలను గురించి, ఆ షెకెము హమోరుల గురించి భయపడ్డాడు. వాళ్ళు నా మీదకి దండెత్తి వస్తే ఏం గాను, వాళ్ళు నా మీదకి వస్తే నేనేం గాను, అంత భయపడుతూ బ్రతికేవాడు. ఎవరి మీదకి వెళ్ళినటువంటి వాడు కాదు. అలాంటి యాకోబు గారి యొక్క జీవితంలో తన కుమార్తె విషయంలో ఇలా జరిగినప్పుడు యోసేపు గారు ఒక తమ్ముడుగా చేర్చబడినటువంటి అక్క ఇంట్లో ఉన్నప్పుడు తనకి ఎంత బాధ అనిపిస్తుంది. ఆ ఇంట్లో తను ఎంత నరకం అనుభవించి ఉంటాడు. బయట నడవాలంటే ఎలా తలెత్తుకొని జీవించగలడు, బయట ఉండాలంటే ఎంత ధైర్యంగా ఉండగలడా? 10 మంది కూర్చున్న దగ్గర కూర్చోగలడా? యోసేపు వెళ్ళి కూర్చోలేడండి అంటున్నారా? ఆయన 10 మంది ఉన్న దగ్గర ఉండగలడా? సంతోషంగా నిన్న మొన్న పోయినట్లుగా ఈరోజు బజార్ని తిరగలడా? యోసేపు గారు తిరగలేడండి. ఏమని చెప్పుకుంటూ ఉంటే గుండె పగిలిపోద్ది యోసేపు గారికి. వాళ్ళ అక్క గురించి, యాకోబు గారి కుటుంబంలో వాళ్ళ అక్కరా, ఒక్కగానొక కూతుర్రా ఇట్లా చేసింది అని చెప్పుకుంటూ ఉంటే యోసేపు చెవిని పెడితే ఉండగలడా? తట్టుకోగలడా? ఆ బాధ వర్ణనాతీతమైనటువంటిదండి. అది లెక్కించలేనటువంటి బాధ. అది గుండెలు తొలిచివేసేటటువంటి బాధ. అది తన మనసులో ఉంది. తన మనసులో ఉంది. రెండోది నేను జ్ఞాపకం చేస్తాను. 34వ అధ్యాయం 25, 26 వచనాలు, లేకపోతే 34వ అధ్యాయం 13వ వచనం. రెండవది ఆదికాండము 34వ అధ్యాయం 13వ వచనం. అయితే 13వ వచనం, అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా. రెండవది, ఇప్పుడు యాకోబు గారి కుటుంబం నేపథ్యంలో, యాకోబు గారి కుటుంబంలో ఏం జరిగింది? మొట్టమొదటిగా ఒకగానొక కూతురు మానభంగం చేయబడింది. మానభంగం చేయబడి చెరపబడింది. అది బాధే. ఒక తమ్ముడుగా యోసేపుకు బాధే. అది సమాజంలో సంతోషంగా ఉండలేడు, దారిలో సంతోషంగా తలెత్తుకొని నడవలేడు, ఇప్పుడు ఒకరికి ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చోలేడు, ఒకరితో నవ్వుకుంటూ మాట్లాడలేడు. కారణం ఏంటంటే తన అక్క చెరచబడి అవమానపరచబడి ఇంట్లో ఉంటే ఏ తమ్ముడికైనా ఏ అన్నకైనా ఒక బాధే. అది యోసేపు గారు ఎదుర్కొన్న మొదటి బాధ. రెండవ బాధ 34వ అధ్యాయం 13వ వచనంలో, అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చిరి. రెండవ బాధ ఏమిటంటే జరిగిన మోసం అంటే కపటం. షెకెము హామోరుల విషయంలో యాకోబు కుమారులు తన సహోదరులు రెండవ తప్పు చేశారు. ఏం తప్పు చేశారు? కపటం అన్నమాట. కపటంగా ఉత్తరం ఇచ్చారు. సరే, చెరచబడింది దీనా. అయితే షెకెము మంచి మనసుతోనే ఉన్నాడు అమ్మాయిని చేసుకోవాలని. హామోరు కూడా మంచి మనసుతోనే ఉన్నారు. వాళ్ళు ఒక రోజున వచ్చారు, మీ అమ్మాయిని మేము చేసుకుంటాము
మా వల్ల తప్పు జరిగిందని వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత షిమ్యోను, లేవి అన్నలు ఉన్నారు కదండి, వీళ్ళు ఏం చేశారంటే కపటంగా ఉత్తరం ఇచ్చారు. వీళ్ళు కపటంగా లోపల ఒకటి ఉంచుకొని బయటకి ఇంకొక మాట చెప్పారు. ఓ అట్లానా, లోపల ఏముంది, ఏ మొహం పెట్టుకొని వచ్చారు వీళ్ళు, అసలు నేను ఇప్పుడు పట్టుకొని కొడితే చంపితే వీళ్ళు దిక్కెవరు అనేది లోపల ఉంది. ఎంత పని చేసి ఏ మొహం పెట్టుకొని మా గడప దాటించుకొచ్చారు, మా వాకిట్లోకి వచ్చారు, ఏ మొహం పెట్టుకొని మా ఇంటికి వచ్చారు, అన్ని గుండెలు రా మీకు అని లోపల ఉంది. మా అక్కని మీరు ఇలా చేస్తారా, మా సోదరుని నేను ఇట్లా చేస్తారా అనేది లోపల ఉంది. లోపల ఉంది. ఎంత కపటం అంటే, రెండవ బాధ, అక్కేమో చేర్చబడింది, అదొక బాధ యోసేపు గారి యొక్క జీవితంలో. రెండవ బాధ ఏమిటి అంటే, షిమ్యోను, లేవి సహోదరులు కపటంగా ఉత్తరం ఇస్తున్నారు వచ్చిన వాళ్ళకి. ఓహో అట్లనే అండి, చేసుకోవడానికి వచ్చారా, అంతకంటే మాకేం సంతోషం కావాలని ఏదో పైకి అంటున్నారు, కానీ లోపల ఎన్ని గుండెలు, ఎట్లా వచ్చావు, ఎన్ని గుండెలు మా ఇంటికి రావడానికి, అసలు ఏ మొహం పెట్టుకొని వచ్చావు, అసలు నువ్వు ఇక్కడి నుంచి దాటుతావా, అసలు నువ్వు చూడు ఏం చేస్తావు అన్నట్లు లోపల ఉంది మనసులో. కానీ 13వ వచనం వాళ్ళు కపటంగా ఉత్తరం ఇచ్చారంట. కపటముగా ఉత్తరం ఇచ్చి ఏం చేశారు? 14వ వచనంలో, మేము ఈ కార్యము చేయలేము, సున్నతి కొనని వారికి మా సహోదరుని ఇయ్యలేము, అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలే ఉండిన ఎడల సరి. సహోదరులు ఏమని సమాధానం చెప్పారండి? మీరు వచ్చారుగా, సంతోషం అండి, కానీ మాకు ఒక కట్టడం ఉందండి. ఏం కట్టడో తెలుసా? మేము సున్నతి పొందని వాళ్ళకి మా సహోదరుని, మా చెల్లిని ఇవ్వలేము. మీరు సున్నతి పొందితేనే సరి, లేకపోతే మేము మా చెల్లిని, మా సహోదరుని మీకు ఇయ్యలేము అని అంటే, వాళ్ళు అన్నారు, దీనికి ఎంత భాగ్యం అండి, కావాల్సింది మీతో మాకు బియ్యం కావాలా, మీతో మాకు సంబంధం కావాలా, మీ అమ్మాయిని మేము చేసుకుంటాము, దానికేముంది, మేము సున్నతి పొందుతామన్నారు వాళ్ళు. కానీ వీళ్ళ లోపల ఏముంది? ఎంత పని చేస్తారా, ఎంతకు తెగించారు, మా సహోదరి విషయంలో మీరు ఎట్లా చేస్తారా అనేది లోపల ఉంది. వీళ్ళు ఏ విధంగా సమాధానం చెప్పారంటే, మోసం కపటం. అది రెండవ బాధ యోసేపు గారి యొక్క జీవితంలో. నా అన్నలు కపటంగా సమాధానం చెప్తున్నారు, నా అన్నలు మోసం చేస్తున్నారు, లోపల ఒకటి ఉంది, బయట ఒకటి ఉంది. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఇవన్నీ యోసేపు గారికి బాధలేనండి. ఇవన్నీ యోసేపు గారికి బాధలే, ఇవన్నీ దుఃఖాలే. అక్క చూస్తే అలా, అన్నలు చూస్తే ఇలా. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇంట్లో, ఈ గృహంలో ఏం జరుగుతుంది? బాధ. యోసేపు గారి యొక్క జీవితంలో మనస్సుని మనం ధ్యానం చేసుకుంటున్నాం. కపటంగా ఉత్తరం ఇచ్చారు, కపటంగా సమాధానం చెప్పారు. ఏం సమాధానాలు అయ్యి? మనకు కొన్నిసార్లు ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. నాతో ఇట్లా ఈయన మాట్లాడాడు, కానీ మనసులో ఏదో తేడాగానే ఉంది, మనసులో ఏదో దురుద్దేశం ఉంది, మనసులో ఏదో కుతంత్రం ఉంచుకొని నాతో ఇట్లా మాట్లాడాడు. ఇలాంటి వాళ్ళు ఈరోజు లేరంటారా? ఉన్నారు. అన్నలు ఒక్కసారి కాదు, పదే వాళ్ళు అలానే చేశారు. కపటంతోనే ఉత్తరం ఇచ్చారు, మోసకరమైనటువంటి మాటలే పలికారు. అది ఆ కుటుంబంలో, యాకోబు గారి కుటుంబంలో ఈ అన్ని విషయాల గురించి బాధపడేది ఎవరంటే యోసేపే. అన్నల చెడుతనముల గురించి, అన్నల చెడు మాటల గురించి, అన్నల చెడు ప్రవర్తన గురించి పదే ఈ విషయాన్ని వాళ్ళ నాన్నగారితో చెప్పేవాడంట యోసేపు గారు. నాన్న, అన్నలు ఇట్లా మాట్లాడుకుంటున్నారు నాన్న, అన్నలు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు నాన్న. వారి చెడుతనాన్ని మొత్తం యోసేపు గారు ఎక్కడికి చేరవేసేవాడు? తండ్రికి చేరవేసేవాడు. చెడుతనం అంటే కుదరదు. ఇదొక బాధ ఈ కుటుంబంలో యోసేపు గారికి. అన్నలను చూస్తే, వాళ్ళ ప్రవర్తన చూస్తే, వాళ్ళ కపటాన్ని చూస్తే, వాళ్ళ మోసాన్ని చూస్తే బాధ. కానీ ఏం చేయలేకపోతున్నాడు, బాధ. అక్క చూస్తే అలా ఉంది, అన్నలు చూస్తే ఇలా ఉన్నారు. కపటకరమైనటువంటి, మోసకరమైనటువంటి సమాధానం. అది రెండవ బాధ యోసేపు గారి యొక్క జీవితంలో. మూడవది నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. 34వ అధ్యాయం 25, 26 వచనాలు.
ఆదికాండం 34:25-26 వచనాలు. మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో నిద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపారు. మూడవది, తన కుటుంబంలో మూడవ బాధ ఏంటంటే, తనకు బాధ కలిగించిన మూడవది ఏంటంటే హత్య. మొట్టమొదటిది అక్క చెరచబడింది, రెండవది అన్నలేమో ఇలా ఉన్నారు, మూడవది ఏమో అన్నలు హత్య చేశారు. ఎవరి మీద పడి? ఊరి మీద పడి, షెకెం మీద పడి. మా చెల్లిని అట్లా చేసింది కాకుండా మాతో ఏ మొహం పట్టుకొని వియ్యానికి వచ్చారు అని. మీరు సున్నతి లేదు కదా, మీకు సున్నతి పొందలేదు కదా, సున్నతి పొందితే మా సహోదరుడు ఇస్తామని కపటంగా ఉత్తరం ఇచ్చి పంపించారు కదా, కపటంగా లోపల ఒకటి పెట్టుకొని పంపించారు కదా, లోపల ఒకటి ఉంచుకొని బయటకు ఒకటి మాట్లాడారు కదా. దేవుని బిడ్డలు ప్రవర్తించవచ్చునా? దేవుని బిడ్డలు ప్రవర్తించవచ్చునా? లోపల ఒకటి ఉంచుకొని బయట ఒకటి మాట్లాడవచ్చునా? అది రెండవ బాధ. మూడవ బాధ ఏంటంటే అన్నలు ఏమయ్యారంటే హంతకులయ్యారు. అన్నలు ఏమయ్యారు? హంతకులయ్యారండి. ఎవ్వరికీ తెలియకుండా ఊరి మీద పడి మూడవ దినమున ఆ షెకెం వాళ్ళు అన్నారు, మేమందరం సున్నతి పొందుతాం, ప్రతి పురుషుడు మేము సున్నతి ఆచరిస్తాము, మేము మీ వాళ్ళం అవుతాము, మీ బిడ్డ మా బిడ్డ మాకివ్వండి, మా బిడ్డలను మీరు చేసుకోండి, మీరు మేము కలిసిపోదాం, మీరు మేము సంతోషంగా సక్రమంగా సమాధానంగా ఉందాము అని వాళ్ళు నమ్మారు వీళ్ళ మాటల్ని. దేవుని బిడ్డ బలికాడు. వాళ్ళు నమ్మారు, ఈ అమ్మాయి కోసం నమ్మారు. వాళ్ళు సున్నతి పొందిన మూడవ దినమున బహు బాధపడుచుండగా, కదల్లేని స్థితిలో ఉండగా, మెదల్లేని స్థితిలో ఉండగా, కత్తులు దూరంగా ఉండగా, ఎవడని అనుకుంటాడండి ఇట్లా చేస్తాడని? ఎవరైనా అనుకుంటారా మమ్మల్ని చంపుతారని? వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు, నొప్పితో బాధపడుతున్నప్పుడు మూడవ దినమున ఎవరికి తెలియకుండా షిమ్యోను, లేవి అనే తన యొక్క అన్నలు కత్తులు నూరి పొద్దున పెట్టిన కత్తులతో ఊరి మీద పడి ప్రతి పురుషుని ఏం చేశారు? చంపడేశారు. ఇది మూడవ బాధ యోసేపు గారి యొక్క జీవితంలో. అన్నలు హంతకులైపోయారు, అక్క చేర్చబడింది, అన్నలు మోసగాళ్ళు అయిపోయారు, అన్నలు కపటంగా ఉత్తరం ఇస్తున్నారు, మూడవదిగా అన్నలు హంతకులయ్యారు. ఒక కుటుంబంలో ఇన్ని జరుగుతున్నప్పుడు అండి, ఒక ఆత్మీయుడికి, ఒక దేవుని బిడ్డకి, వాక్యానుసారంగా నడిచే బిడ్డకి ఎంత బాధ ఉంటుందండి? ఎంత బాధ ఉంటుంది? పాపం అంటే గిట్టని వానికి, చెడు అంటే గిట్టని వానికి, చెడు ప్రవర్తన అంటే నచ్చని వానికి ఇవన్నీ నచ్చుతాయా? నచ్చవు. ఆత్మీయుడికి నచ్చవు, దేవుని బిడ్డకి నచ్చవు. ఇన్ని బాధలు అతని యొక్క జీవితంలో ఉన్నాయి, ఇన్ని బాధలు అతని యొక్క జీవితంలో ఉన్నాయి. ఊరి మీద పడి తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపారు, హంతకులైపోయారు. ఇదొక బాధ, ఇదొక దుఃఖం, ఇదొక వేదన తన యొక్క జీవితంలో. అయ్యో, ఒకదాని తర్వాత నా ఇంట్లో ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఒకదాని తర్వాత ఒకటి, ఒక బాధ వెంబడి ఒక బాధ, ఒక దుఃఖం వెంబడి ఒక దుఃఖం, ఒకటి పోయిన తర్వాత రెండు తర్వాత మూడు, రోజుకు ఒకటి సమస్య వచ్చేస్తూనే ఉంది. అందుకని అంటాడు సమస్త బాధల. యోసేపు గారి కుటుంబ నేపథ్యం, యాకోబు గారి కుటుంబంలో జరిగినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎన్ని బాధలండి! మన జీవితంలో ఏదైనా ఒకటి జరిగితే దాని నుంచి ఎందుకు బయటికి రావు? అక్కడే ఆలోచిస్తాం, అక్కడే కూర్చుంటాం, అక్కడే ఆలోచిస్తాం, అక్కడే దుఃఖపడుతుంటాం, అక్కడే ఏడ్చుకుంటూ ఉంటాం. అది విశ్వాస జీవితానికి తగదు. అది విశ్వాస జీవితానికి తగదు. అది మనల్ని ముందుకు నడవనివ్వదు, ముందుకు సాగనివ్వదు, ఆత్మీయ జీవితంలో ఎదగనివ్వదు. దుఃఖం 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 దుఃఖం. అన్నిటిని సహించిన, అన్నిటిని భరించిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు చూడు. నీ దుఃఖం నాట్యంగా మార్చబడుతుంది, మన బాధ సంతోషంగా మార్చబడుతుంది. అది యోసేపు గారి యొక్క జీవితంలో మూడవది. అన్నలు హంతకులయ్యారు. నాలుగవ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను.
ఆదికాండము 35వ అధ్యాయం 22వ వచనం. 35:22. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుతున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడిన. ఘోరం. యాకోబు గారి కుటుంబ నేపథ్యంలో యోసేపు గారికి బాధ కలిగించిన 4వ సంగతి ఏంటంటే, పెద్దోడు రూబేను, అందరికంటే పెద్దోడు, 12 మందిలో పెద్దోడు, జ్యేష్ఠుడు, ఇతరులకు చెప్పవలసిన వాడు, తమ్ముళ్ళకి చెప్పవలసిన వాడు, బుద్ధి చెప్పవలసిన వాడు, గద్దించాల్సిన వాడు. అవసరమైతే ఒక దెబ్బ కొట్టి తన తమ్ముళ్ళ సహోదరుని, అది కాదురా ఇది, ఇది కాదురా అది, మనం ఎట్లా ఉండకూడదు, అట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు, అట్లా ఉండాలి, అట్లా ఉండకూడదు, ఎట్లా ఉండాలి అని గద్దించవలసినటువంటి రూబేను ఏం చేశాడో తెలుసా అండి? ఏం చేశాడో తెలుసా? వావి వరసలు తప్పాడు రూబేను. ఏం చేశాడు? తన తండ్రి భార్య అయినటువంటి బిల్హాతో పాపం చేశాడు, తప్పు చేశాడు. ఇది ఎన్నో బాధ యోసేపు గారికి? 4వ బాధ. ఏందన్నా, ఏంటన్నా నీ జీవితం ఏంటన్నా, నీ ప్రవర్తన ఏంటన్నా, నీ పరిస్థితి ఏంటన్నా, నీ స్వభావం ఏంటన్నా, నువ్వు చేసింది ఏంట్రా? ఇంటికి పెద్దోడివి, జ్యేష్ఠుడివి, ఆ తప్పు చేయవచ్చునా? ఎక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ? ఎక్కడ జరుగుతున్నాయి? ఎవరి మధ్యలో జరుగుతున్నాయి? బయట జరుగుతున్నాయా? దేవుడు నమ్మనటువంటి గృహాల్లో జరుగుతున్నాయా? ఇశ్రాయేల్ ఆశీర్వదించబడినటువంటి వాని గృహములో ఒక చెడు, ఒక దుఃఖం, ఆ నేపథ్యంలో ఆ యాకోబు గారి కుటుంబం యొక్క నేపథ్యాన్ని చూస్తూ ఉంటే ఇన్ని బాధలు. భవిష్యత్తులో యాకోబు గారు తన బిడ్డలను ఆశీర్వదించేటప్పుడు జ్యేష్ఠుడి స్థానంలో ఉండవలసిన పేరు రూబేన్ పేరు ఉండదు అక్కడ. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడేమో దీన్ని బట్టి అనిపిస్తుంది. రూబేన్ పేరు జ్యేష్ఠుడి దగ్గర లేదు. జ్యేష్ఠత్వముల నుంచి తొలగించబడ్డాడు. జ్యేష్ఠత్వంలో నుండి తప్పుకోవాల్సి వచ్చింది, తప్పించబడాల్సి వచ్చింది. చేసిన పని ఏంటి? తండ్రి భార్య అయినటువంటి బిల్హాతో నువ్వు చేసినటువంటి కీడేంట్రా అన్నా? నువ్వెంత దుఃఖం పుట్టించావన్నా? ఇప్పటికే 3 దుఃఖాలు ఉన్నాయన్నా నా జీవితంలో, 3 బాధలు ఉన్నాయన్నా నా జీవితంలో, 4వది పెద్దోడివే నువ్వు ఎట్లా చేశావు? ఎన్ని బాధలండి, ఎన్ని దుఃఖాలండి, ఎన్ని నిరాశలండి, ఎన్ని నిస్పృహలండి, ఎంత బాధను గుండెను తులిచివేసే ఒకదాని తర్వాత ఒకటి ఆత్మీయుడైనటువంటి యోసేపు గారిని దుఃఖపెట్టేవి ఆ ఇంట్లో. రూబేను కుమారులను యాకోబు ఆశీర్వదించేటప్పుడు రూబేను యొక్క పేరు ఆ జ్యేష్ఠుడి దగ్గర ఉండకుండా తప్పించబడింది. జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు. యోసేపేమో అమ్ముకున్నాడు, రూబేనేమో పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు. ఎంత తప్పు, ఎంత బాధ! ఇవన్నీ ఒక ఇంట్లో జరుగుతున్నప్పుడు ఆత్మీయుడైనటువంటి యోసేపు గారికి బాధ కాదా అండి? ఇది దుఃఖం కాదా? నా అక్క చేర్చబడింది, అన్నలేమో మోసగాళ్ళు అయిపోయారు, అన్నలేమో హంతకులు అయిపోయారు, పెద్దోడేమో అందరికి చెప్పవలసిన వాడేమో, గద్దించవలసిన వాడేమో, దారిలో నడిపించవలసిన వాడేమో దారి తప్పిపోయాడన్న పెద్దోడు. తండ్రి భార్యతో చేయకూడని తప్పు చేశాడు. తప్పది. వావి వరుస లేని జీవితం, మంచి ఏదో చెడు అంటే అర్థం కావట్లేదా? ఒక వరుస లేదా, ఒక పద్ధతి లేదా, ఒక నీతి లేదా? అన్నా పెద్దోడివి కదన్నా, పెద్దోడివి కదన్నా, ఇంటికి నాన్నగారి తర్వాత నువ్వే కదన్నా, పెద్దోడివి కదన్నా. 4వదిగా యోసేపు గారికి బాధ కలిగించింది. తన ఇంట్లో ఎదుర్కొన్నటువంటి బాధలండి ఇవి. తన ఇంట్లో యోసేపు గారు ఎదుర్కొన్నటువంటి బాధలండి. ఒకే ఇంట్లో ఇన్ని సమస్యలు, ఇన్ని అవమానాలు,
ఇంతమంది హంతకులు ప్రతి ఒక్కడు వేరే వేరే ఏదో ఒక దానిలో ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కడు బాధ కలిగించేవాళ్ళే. అందుకని యోసేపు చిన్నప్పటి నుంచి వారి చెడుతనమంతయు వాళ్ళ నాన్నగారికి చెప్తాను, నాన్న ఇట్లా చేస్తున్నారు నాన్న, నాన్న అన్నల ప్రవర్తన ఇట్లా ఉంది నాన్న. ఎంత బాధపడ్డాడో, ఎంత దుఃఖపడ్డాడో, ఎంత నలిగిపోయాడో యోసేపు గారు. అది 4వది. 5వ సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. 37వ అధ్యాయం 23వ వచనం నుండి చూడండి. 37వ అధ్యాయం 23వ వచనం నుండి. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారి యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుట అంగీని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనం చేయ కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు గోళమును మోయుచున్న ఒంటెలతో ఇస్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. అప్పుడు యోధ, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందు వలన ఏమి ప్రయోజనము? ఈ ఇస్మాయేలీలకు వారిని అమ్మివేయదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. ఇది ఎన్నో బాధ? 5వది. మొట్టమొదటిది చెరచబడిన అక్క, 2వది హంతకులైన, 2వది మోసగాళ్ళైన అన్నలు, 3వది హంతకులైన అన్నలు, 4వది వావి వరసలు తప్పి పాపం చేసినటువంటి పెద్దన్న. 5వ సంగతి ఏంటి? తనకు జరిగిన ద్రోహం. ఇది 5వ బాధ, తనకు జరిగినటువంటి ద్రోహం అండి. నాకు ఇక్కడ బాగా దుఃఖం కలిగించే విషయం ఏంటో చెప్పనా? నేను చూపిస్తా చూడండి. 22వ వచనంలో యోసేపును గుంటలో పడద్రోయుడని వాళ్ళు అనుకున్నారు. 24వ వచనంలో అతను పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. 25వ వచనం, వారు భోజనం చేయ కూర్చుండిరి. 24వ వచనం, అతన్ని పట్టుకొని, అంటే యోసేపును పట్టుకొని గుంటలో వేసేసారు, నీళ్లు లేని గుంటలో. 25వ వచనంలోనేమో వారు భోజనం చేయ కూర్చుండి. మనసు ఎలా ఒప్పిందన్నా? మీకు మనసు ఎలా ఒప్పిందన్నా? సొంత తమ్ముడు కదన్నా, ఏ తప్పు చేయని వాడు కదా, పట్టుకున్నారు, గుంటలో వేసేసారు, నీళ్లు లేని గుంటల్లో త్రోసేశారు, పడద్రోసారు. మీరేమో భోజనాని కోసం కూర్చున్నారు. మీరు అన్నా ప్లీజ్ అన్నా, నన్ను వద్దన్న బయటకు తీయండి అన్నా, ఇక్కడ నాకు భయం వేస్తుందన్నా, కంపు కొడుతుందన్నా, ఇక నాకు భయం వేస్తుందన్నా, ఇక్కడి నుంచి తీయండి అన్నా, ప్లీజ్ అన్నా అని అరుపులు వినిపిస్తుంటే వీళ్ళు మొదలు తింటున్నారు. వీళ్ళు భోజనాన్ని కూర్చున్నారు. వీళ్ళు మానవత్వం ఉండదా? మనుషులేనా? ఒక మానవత్వం అనేది ఉందా? ఒక జ్ఞానం అనేది ఉందా? తమ్ముణ్ణేమో నీళ్లు లేని గుంటలో నెట్టేశారు, వీళ్ళేమో నీళ్లు దగ్గర పెట్టుకొని భోజనానికి కూర్చున్నారు. మనసు ఎలా ఒప్పింది? కొంతమందికి అదేమి ఆనందమో కానీ ఎదుటోడు బాధపడుతుంటే, ఎదుటోడు కేకలు వేస్తుంటే వీడు పార్టీ చేసుకుంటాడు, వీడు సంతోషిస్తూ ఉంటాడు. బాధపడుతున్నాడు కదా, కేకలేస్తున్నాడు కదా, అన్నలారా ప్లీజ్ అన్నా నన్ను బయటికి తీయండి అన్నా. ఎన్ని కేకలేసి ఉంటారు చెప్పండి, ఒకసారి ఊహించండి ఆ సందర్భం. ఎన్ని కేకలేసి ఉంటాడు యోసేపు. అన్నలారా ప్లీజ్ అన్నా నన్ను బయటికి తీయండి అన్నా, పెద్దన్న, రెండో అన్న, మూడో అన్న, ఏ అన్నా లేడు. ఎవరో బయటికి తీయట్లేదు, ఎవరో రావట్లేదు.
అందరూ చెయ్యి పట్టుకొని నెట్టేసిన వారే కానీ గుంటలోనికి చెయ్యి చాచి బయటికి లాగటానికి ఎవరికి మనసు రాలేదు. పైగా భోజనాన్ని కూర్చున్నది ఎంత కఠినుడైతే ఆ పని చేస్తాడు చెప్పండి. ఎంత కఠినుడైతే, ఎంత దౌర్భాగ్యుడైతే, ఎంత మొండోడైతే, ఎంత బండ హృదయం అయితే వాడిని నెట్టేసి కేకలేస్తూ ఉంటే, అరుపులు అరుస్తూ ఉంటే భోజనాన్ని కూర్చొని ఎంత సంతోషంగా తింటున్నారండి వీళ్ళు. ముద్ద ఎలా దిగుతుందన్నా మీకు? అసలు వీళ్ళు అన్నలేనా? వీళ్ళు అన్నదమ్ములేనా? ఏదైనా బాధ వస్తే తల్లిదండ్రులు అనుకుంటారు, నా బిడ్డలు వీళ్ళందరూ కలిసి ఉంటే, ఏదైనా బాధ వస్తే కలిసి ఉంటే ఒకరినొకరు సహకరించుకుంటారు, సాయం చేసుకుంటారు, ఒకటి కష్టం వస్తే ఇంకొకడు ఆదుకుంటాడని సంబరపడతాడు. కానీ ఏ తల్లి అయినా తండ్రి అయినా ఈ తమ్ముడినేమో నీళ్లు లేని గుంటలో నెట్టేసి వీళ్ళేమో నీళ్లు దగ్గర పెట్టుకుని భోజనాన్ని కూర్చొని భలే తింటున్నారండి వీళ్ళు. మనసేది? ఇది 5వ బాధ అండి యోసేపు గారి యొక్క జీవితంలో. అన్నా ప్లీజ్ అన్నా, నాన్న ఎదురు చూస్తాడన్నా, నా కోసం నాన్నగారు ఎదురు చూస్తాడన్నా. యోసేపు అంటే భలే ఇష్టం యాకోబుకి, రాహేల్ అంటే ఇష్టం కాబట్టి 7 సంవత్సరాలు జీతం చేసాడు. లేయా కంటే రాహేల్ ఇష్టం. యోసేపు అంటే మరీ ఇష్టం. ఒక విచిత్రమైనటువంటి అంగిని తయారు చేయించాడు. అన్నలారా, నాన్న ఎదురు చూస్తాడురా, ప్లీజ్ రా, నన్ను బయటికి తీయండి రా, ఎవరినైనా బయటికి లాగండి రా నన్ను. ఎంత ఏడ్చుంటాడండి. ఆ సందర్భాన్ని అలా ఊహించుకుంటున్నప్పుడు, అలా ఆలోచిస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని మన కళ్ళెం బట్టి నీళ్ళు వస్తాయి. అన్నలారా, మీకు ఎట్ట భోజనం చేయబుద్ధి అవుతుందన్నా? మీకు ఎట్లా అన్నం తినబుద్ధి అవుతుందన్నా? ఒక మనిషి నీళ్ళు లేని గుంటలో నెట్టేశారు. నీళ్ళు లేని గుంటలో మీరు అందరు కలిసి నెట్టేశారు, ఒక్కడు కూడా బయటకు తీయట్లేదే. భోజనాన్ని కూర్చున్నారు అంటే ఒక మనిషి హృదయం ఎంత కఠినమో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఒక మనిషి హృదయం ఎంత కఠినమో ఆలోచించండి. ఈ రోజుల్లో కూడా ఇంటి పక్కన ఒక వ్యక్తి చనిపోతే వీళ్ళు సినిమా పాటలు వేసుకొని సంబరపడే వాళ్ళకి చాలా మంది ఉంటారు. వీళ్ళ ఛానల్ వీళ్ళదే, వీళ్ళ ఆనందం వీళ్ళదే, వీళ్ళ సంబరం వీళ్ళదే. ఐదవది తనకు జరిగిన ద్రోహం, తనకు 5వ బాధ మిగిల్చింది. ప్రతి విషయంలో చెయ్యని తప్పుకి, చెయ్యని ద్రోహానికి ప్రతి ఒక్క విషయంలో యోసేపు గారిని వాళ్ళు నిందిస్తూనే ఉన్నారు, అవమానిస్తూనే ఉన్నారు. కలలుగానే వాళ్ళు వస్తున్నాడు అనుకున్నారు, ఎట్లయినా వీడిని చంపుదాం అనుకున్నారు, ఎట్లయినా వీడిని గుంటలు వేసేద్దాం అనుకునేవాళ్ళు, అమ్మేద్దాం అనుకునేవాళ్ళు కొంతమంది, మనకు డబ్బులు మిగులుతాయని కొంతమంది, వీడు పోతే పోయాడు కానీ అమ్మేసాం కానీ మనకు కొన్ని డబ్బులైనా మిగులుతాయి అనుకుని చిల్లర కోసం చిన్నోడిని అమ్మేశారు. చిల్లర కోసం చిన్నోడిని అమ్మేశారు, సొంతోడిని అమ్మివేశారు, రక్త సంబంధికుడిని అమ్మివేశారు. చిల్లర కావాలా? చిల్లర కాసిపడ్డావు. తమ్ముడినేమో గుంటలో నెట్టేసి అన్నానికి ఆశపడ్డావు. భవిష్యత్తులో నువ్వు అన్నం లేకుండా ఉన్నప్పుడు అమ్మివేయబడినటువంటి యోసేపుగా నేను బతికించాడు. కనానులో కరువు వచ్చినప్పుడు నాన్న అన్నాడు, అరే మీరు ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటే చచ్చిపోతారా ఏంటిరా, అక్కడ ఆహారం ఉందంటే పొండి అని చెప్పి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? కొన్ని సంవత్సరాల తర్వాత ఇది 5వ బాధ యోసేపు గారి యొక్క జీవితంలో. తనకు జరిగిన ద్రోహం. మొట్టమొదటి ఏమనుకున్నాం? అక్కకు జరిగిన మానభంగం. రెండవది మోసగాళ్ళైన అన్నలు, కపటంగా జవాబిచ్చే అన్నలు. మూడవది హంతకులైన అన్నలు. నాలుగవది వావి వరసలు తప్పినటువంటి పెద్దోడు, పెద్దన్న. 5వది తనకు జరిగినటువంటి ద్రోహం, తన విషయంలో జరిగినటువంటి ద్రోహం, తన విషయంలో ప్రవర్తించినటువంటి చెడు ప్రవర్తన. ఇన్ని బాధలు ఉన్నాయి యోసేపు గారి యొక్క జీవితంలో, ఇన్ని బాధలు ఉన్నాయి. ఇంత జరిగింది ఆ కుటుంబంలో. అందుకనే
ఏం చేశాడు? 41వ అధ్యాయంలో యోసేపు గారు 51 వచనం, 41:51. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోకున్నట్లు చేస్తానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు. ఇది చరిత్ర. ఆ పేరు పెట్టడానికి కారణం ఇది. ఆ పేరు పెట్టడానికి యోసేపు గారు తన పెద్ద కుమారుడికి పేరు పెట్టడానికి కారణం ఏంటంటే 5 సంగతులు ఉన్నాయి, 5 సందర్భాలు ఉన్నాయి. బాధలు, దుఃఖం, ఏడుపు, నిరాశ, ఎదను తొలిచివేసే దుఃఖం, బాధలు, ఇవన్నీ లోపల ఉన్నాయి. అది ఇంట్లో జరిగింది. 5 సందర్భాల్లో అతని బాధే మిగిలింది. ఇలాంటి బాధల్లో యోసేపు గారు వచ్చాడు. ఇలాంటి బాధల్లో నుంచి యోసేపు గారు వచ్చాడు. ఇలాంటి వేదనల నుంచి యోసేపు గారు ఉన్నారు. అందుకే తన పెద్ద కుమారుడికి ఏం పేరు పెట్టాడు? మనష్షే అని పేరు పెట్టాడు. ఏం చేశాడు దేవుడు? నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోనట్లు చేశాడు. ఈ 5 బాధలు ఉన్నాయి కదండి. 5 బాధల దగ్గర యోసేపు లేడండి. 5 బాధల దగ్గర యోసేపు లేడండి. 5 బాధల దగ్గరే యోసేపు ఆగిపోలా, అక్కడ ఇరుక్కొని పోలా, వాటి నుంచి బయటకు వచ్చాడు. దేవుడు బయటపడేశాడు యోసేపుని. ఇన్ని బాధలు ఏమండి, మన యొక్క జీవితంలో ఎప్పుడైనా ఒకటి ఏదైనా జరిగితే ఇన్ని సంవత్సరాలైనా మర్చిపో వినా, ఇంత బాధలు ఇన్ని సంవత్సరాలైనా ఎందుకు మర్చిపో, ఎందుకు మరవలేవు? ఫ్రేమ్ కట్టుకున్నావు, లామినేషన్ చేయించుకున్నావు, నీ గుండెలో ఉన్నటువంటి 4 గదుల్లో ఒక గదిలో దాన్ని మేకు పెట్టి కొట్టావు. అది అలానే ఉంది. మరవాలి, విడిచిపెట్టాలి, బాధల నుంచి బయటికి రావాలి, దుఃఖాల నుంచి బయటికి రావాలి. యెహోషువ, నువ్వు అక్కడి నుంచి లేవాలి. పౌల, నువ్వు అక్కడి నుంచి లేవాలి. దావీదు చిన్నబిడ్డ మరణించాడు, దేవుడు మొత్తాడు, చచ్చిపెట్టి నువ్వు అక్కడి నుంచి లే. ఏలియా, నువ్వు ఆ బదరి వృక్షం కింద లే. చాలా ప్రయాణం ఉంది, నువ్వు ప్రయాణించాల్సినటువంటి ప్రయాణం చాలా, 40 దినాలు ప్రయాణం చేయాలి నువ్వు. యెహోషువ, నువ్వు ఇశ్రాయేలును కనాను దేశానికి నడిపించాలి. సౌల దమస్కు మార్గంలో అక్కడి నుంచి లేవనెత్తినటువంటి దేవుడు, ఇదిగో నువ్వు దేవుని బిడ్డల కోసం చేయాల్సినటువంటి పరిచర్య చాలా ఉంది. దావీదు బిడ్డ చనిపోయాడు, అక్కడి నుంచి నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు చాలా ఉన్నాయి. విశ్వాస జీవితంలో అండి ఈ ఉదయకాల సమయంలో నేర్చుకునేది ఏమిటంటే, బాధల దగ్గరే ఆగిపోవద్దు, సమస్యల దగ్గరే ఆగిపోవద్దు, అవమానాల దగ్గరే ఆగిపోవద్దు. లోగడు ఎప్పుడు 20-30 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం జరిగిన వాటి దగ్గరే ఆగిపోవద్దు, లేవాలి, సాగిపోవాలి ముందుకి. యోసేపు గారి దగ్గర నేను నేర్చుకున్నాం. యోసేపు గారికి వచ్చిన శ్రమలు మనకి ఎక్కడికి వచ్చాయండి? ఆయన బాధలతో పోల్చుకుంటే మన బాధలు ఎక్కడండి? సరే, అన్నలు ఎట్లా చేశారండి? రేపు పొద్దున ఏమీ లేని దిక్కు లేని వాళ్ళుగా ఉన్నారు, మన ఇంటికి వస్తే అన్నం పెడతామా? నీళ్లు లేని వంట గుర్తు వస్తుంది, డబ్బుల కోసం చిల్లర కోసం అమ్మేసిన సంగతి గుర్తు వస్తుంది, అన్నలే మటర్ ప్లాన్ చేశారు అది గుర్తు వస్తుంది. అవేమీ గుర్తు పెట్టుకోకుండా యోసేపు ఏం చేశాడు? అన్నలకి ఆహారం అమ్మాడు, చాటున పోయి ఏడ్చాడు. యోసేపు గారిని అన్నలు గుర్తు పట్టలేదంట. ఎందుకోసం అంటే, ఐగుప్తీయులు వాళ్ళు అధికారులు ఎలా ఉంటారంటే, గుండు చేపించుకొని కళ్ళకు కాటుకు పెట్టుకొని ఒక రకమైనటువంటి టోపీ పెట్టుకొని ఉంటారు వాళ్ళు. ముఖమంతా రంగులతో ఉంది యోసేపు. అది ఐగుప్తు ఆచారం. అది కళ్ళకు కాటుకు వేసుకొని గుండు చేపించుకొని ఐగుప్తీయుల అధికారులు అదొకలాగా ఉంటారు. అందుకనే అన్నలు గుర్తుపట్టలేదండి. తర్వాత కాలంలో కనాను దేశంలో కరువు వచ్చిన తర్వాత యాకోబు గారు ఈ కుమారులను పిలిచి, ఐగుప్తుల ఆహారం ఉందంటారా పొండి అని డబ్బులు ఇచ్చి పంపించాడండి. మా తమ్ముడు ఐగుప్తు నేలుతున్నాడు అన్న సంగతి వాళ్లకు తెలియదండి. నువ్వు అమ్మి వేస్తే దేవుడు ఆదుకున్నాడు,
నువ్వు నీళ్లు లేని గుంటలో త్రోసేస్తే దేవుడు సమృద్ధిగా యోసేపుని ఏం చేశాడు? ఫలింపజేశాడు. ఫలించాడు, కొమ్మగా దేవుడు చేశాడు. నువ్వు ఏ రోజున ఆ రోజున నీళ్లు లేని గుంటలో తమ్ముడు తోసివేసి మీరు భోజనాన్ని కూర్చుంటే, మీరు సంతోషపడతా ఉంటే యోసేపు ఏడ్చాడు. ఈరోజు నీకు ఆహారం లేదు, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ఐగుప్తు దేశానికి యోసేపు దగ్గరికి వెళితే మిమ్మల్ని ఆదుకున్నవాడు ఎవరో తెలుసా? మిమ్మల్ని చావకుండా ఆదుకున్నది ఎవరో తెలుసా? మీ ప్రాణాలు పోకుండా కాపాడింది ఎవరో తెలుసా? యోసేపే. నాన్నలు నన్ను బాధ పెట్టారని గుర్తుపెట్టుకోవాలి, లామినేషన్ చేయించుకోవాలా, ఫ్రేమ్ కట్టించుకోవాలా బాధలన్నీ. మనమైతే ఎన్ని అంటామో, అసలు ఏ ముఖం పెట్టుకొని వచ్చావు, అంత ఈజీగా మర్చిపోయావా? నువ్వు మర్చిపోతావేమో, నేను మర్చిపోను. నువ్వు విడిచిపెట్టేసి నేను విడిచిపెట్టను. ఏమయ్యా, ఒకవేళ నువ్వు క్షమించిన వాళ్ళు నేను క్షమించను, నిన్ను కూడా క్షమించను అంటావు. మనిషి ఎంత కఠినుడండి, మనిషి ఎంత బండ హృదయుడండి, ఎంత మొండి హృదయుడండి. తప్పు చేశాడు, ఏదో తెలుసుకున్నాడు, క్షమించమని వచ్చాడు. తొందరగా క్షమించడు. దేవుడు అన్నాడు, ఎంత ఘోర పాపినైన ప్రేమతో క్షమించే దేవుడు యేసయ్య. యోసేపు గారి యొక్క జీవితంలో ఆ సంగతి మనం చూస్తాం భవిష్యత్ కాలంలో, ఆ సందర్భంలో. ఎంత అద్భుతం అండి! ఈ 5 సందర్భాల్లో ఇన్ని బాధల్లో ఆ ఇంట్లో జరిగినటువంటి విషయాల్లో ఏది మనసును పెట్టుకోలేదండి, ఏది మనసులో ఉంచుకోలేదండి. ఎందుకోసమని? అవి మరిచిపోవడానికి సహాయం చేసింది ఎవరు? దేవుడే సహాయం చేశాడు. దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోయేటట్లు చేశాడు. అంటే తండ్రి ఇంటి వారిని అందరినీ మర్చిపోయేటట్లు చేశాడు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు చేసిన వాటిని మర్చిపోయేటట్టు దేవుడు చేశాడు. దేవుడు వీళ్ళని మర్చిపోలేదండి. యోసేపు అన్నలను మర్చిపోలా, వాళ్ళు చేసిన దాన్ని మర్చిపోయాడు. దేవుడు కూడా అంతే మన విషయంలో, మనల్ని మర్చిపోడు. నేను నిన్ను మరువను అన్నాడు. మరి ఏం మర్చిపోయావు నాయనా? నీవు చేసిన పాపాలు, దోషాలు, నేరాలు కడిగి వేసి తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరపరిచి నేను వాటిని జ్ఞాపకము చేసుకొనను అని అన్నాడు దేవుడు. మనము జ్ఞాపకమే దేవునికి, మనం చేసిన వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకోవట్లేదు, ఒక్కొక్కటి రాసి పెట్టుకోవట్లేదు. వాటిని మర్చిపోయాడు, మాసిపోయేటట్లు చేశాడు, కడిగేసి కనపడకుండా దేవుడు కడిగి వేశాడు. యోసేపు గారు కూడా అంతే. సరే, ఈ 52వ వచనంలో 41:52లో ఆదికాండం, తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిమను పేరు పెట్టెను. 2వ కుమారుడికి ఏం పేరు పెట్టాడు? ఎఫ్రాయిం. ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటి? అభివృద్ధి లేకపోతే ఫలము అని అర్థం. ఇప్పుడు దాకా 5 విషయాలు ఇంట్లో జరిగినాయి. యాకోబు గారి కుటుంబ నేపథ్యంలో జరిగినటువంటి, యోసేపు గారికి బాధ కలిగించినటువంటి 5 సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ బాధ కలిగించినటువంటి 5 సంగతులు కూడా యోసేపు గారి గుండెలో ఉంచుకోలేదండి, ఫ్రేమ్ కట్టుకోలేదండి, లామినేషన్ చేయించుకొని జాగ్రత్తగా ఉంచుకోలేదండి మనసులో. దేవుడున్నాడు నాతో, దేవుడున్నాడు నాలో. ఐగుప్తు దేశంలో యోసేపుతో పాటు దేవుడున్నాడు. ఆ బాధను మర్చిపోయేటట్లు చేశాడు, ఆ దుఃఖాన్ని మర్చిపోయేటట్లు చేశాడు. తండ్రి ఇంటి వారిని అందరినీ, అంటే వాళ్ళు చేసినట్టు అన్నలు చేసిన ద్రోహ కార్యాలను, చెడుతనమును మర్చిపోయేటట్లు చేశాడు దేవుడు. మనము కూడా అంతే. మన మనసులో ఏమి పూర్వం జరిగిన, లోగడ జరిగిన, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన దానిని మనసులో ఉంచుకున్నామా, మనం ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేమండి. దేవుడు మనల్ని ఎట్లా ఆశీర్వదిస్తున్నాడు? నువ్వు మరవకపోతే దేవుడు నేను ఎట్లా దీవిస్తాడు? నువ్వు మర్చిపోకపోతే దేవుడు నేను ఎట్లా దీవిస్తాడు? ఆరాధనే, ప్రార్థనే, మందిరమే, పగే, కక్ష అంటే కుదరదు. నీకు ఆశీర్వాదం కావాలా, ఫలము కావాలా, అభివృద్ధి కావాలా, దీవెన కావాలా అంటే మనస్సు యొక్క అనుభవంలోనికి రావాలి, మరచిపోవాలి. పౌలు గారు అదే అంటాడు, వెనక ఉన్న వాటిని నేను మరచి
ముందున్న బహుమానాన్ని పొందుకోవడానికి నేను ముందుకు వెళుతూ ఉన్నాను. ఆ బహుమానం నాకు కావాలంటే ఇవి లోపల ఉంటే ఎట్లా మరి? ఇన్ని బాధలు తలంచుకొని దుఃఖపడతా, ఏడుస్తా, రోధిస్తూ, చీదుతూ అక్కడే ఉంటే ఎట్లా? ఉండకూడదు. నాకు బహుమానం ఎలా వస్తుంది? ఆశీర్వాదం ఎలా వస్తుంది? దీవెన ఎలా వస్తుంది? పౌలు గారి దగ్గర ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, నీకు బహుమానం కావాలా? వెనుకున్నవి మర్చిపో. యోసేపులాగా మీకు అభివృద్ధి కావాలా? ఆశీర్వాదం కావాలా? ఫలము కావాలా? జరిగిన వాటిని మర్చిపో. మనస్సే మరచుట, వెడుచుట, మరచిపోవుట, వాటిని దేవునితో మాత్రమే మనం చేయగలం. దేవుడు మాత్రమే ఆ మచ్చలు లేకుండా చేయగలడు, ఆ నొప్పులు లేకుండా చేయగలడు, ఆ బాధ లేకుండా చేయగలడు, ఆ దుఃఖం లేకుండా చేయగలడు. దేవుడు ఒక్కడే చేయగలడు. పౌలు గారు, నాకు బహుమానం కావాలి అంటే వెనుకున్నవి నేను మరవాలి. యోసేపు గారి దగ్గర, నాకు అభివృద్ధి కావాలి, నాకు ఫలము కావాలి, నా వెనక ఉన్నవి నేను మరవాలి. మరి మన సంగతి ఏంటి? లోపల ఉన్నదేదో, లోపల దాగి ఉన్నదేదో, ఫ్రేమ్ కట్టించుకుని ఉన్నదేంటో, లామినేషన్ చేయించి లోపల దాచిపెట్టుకున్నదేదో, అవమానమో, నిందో, బాధో, వేదనో, కన్నీరో, నిరాశో, అవమానాలు, నిందలో, తృణీకారమో, లేకపోతే మనల్ని తిట్టిన తిట్లో ఏదో ఒకటి కావచ్చు. ఎప్పుడో జరిగింది అది. కొన్నిసార్లు మనల్ని ముందుకెళ్లకుండా ఆప్ చేస్తుంది, అభివృద్ధి లేకుండా ఆప్ చేస్తుంది, ఆశీర్వాదం లేకుండా ఆప్ చేస్తుంది, ఫలము లేకుండా ఆప్ చేస్తుంది, బహుమానం లేకుండా ఆప్ చేస్తుంది. బహుమానం కావాలా? అభివృద్ధి కావాలా? ఫలము కావాలా? ఆశీర్వాదం కావాలా? నువ్వు మరిచే అనుభవంలోనికి రావాలి, మరువాలి, విడువాలి, వాటినే తలంచుకోవద్దు. యెహోషువా, నీ కనాను కావాలా? లే, అక్కడి నుంచి లే, సమాధి దగ్గర నుంచిలే, ఆ కన్నీళ్ళ దగ్గర నుంచిలే, ఆ నిరాశ దగ్గర నుంచిలే, ఆ నిస్పృహ దగ్గర నుంచిలే. 38 ఏళ్ళ నుండి ఆ కోనేటి దగ్గర ఉన్నటువంటి పడి ఉన్నటువంటి వ్యక్తి, నీకు స్వస్థత కావాలా? లే, అక్కడి నుంచిలే. మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షవాయు గలవానితో, నీ యొక్క జీవితంలో అద్భుతాలు చూడాలనుకుంటున్నావా? ఆశ్చర్యకార్యాలు చూడాలనుకుంటున్నావా? లేచి నీ పని పెట్టుకొని నడు. నీకు చూపు కావాలనుకుంటున్నావా? నీ కళ్ళు కనిపించాలనుకుంటున్నావా? పో, కోనేటి దగ్గరికి వెళ్ళి నీ కళ్ళు కడుక్కో. అక్కడే నిలబడితే అద్భుతాలు జరగవండి. దుఃఖపడుతూ ఉంటే, బాధల్ని తలంచుకొని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ రోధిస్తూ ఉంటే ఏదో ఒక రోజు నువ్వు కూడా చస్తావు. మనేది పడి చచ్చిపోయాడు అంటారు అప్పుడు మనల్ని. మన యొక్క జీవితంలో అద్భుతాలు జరగాలంటే ఆగిపోకూడదండి. మన యొక్క జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగడానికి ఆ గుడ్డివాడు వెళ్ళి కోనేటిలో తన కళ్ళు కడుక్కున్నాడు. ఆ 38 సంవత్సరాల నుంచి పడినటువంటి వ్యక్తి ఆ సొలొమోను వాటర్ఫాల్ దగ్గర లేచాడు, స్వస్థత పొందాడు. పక్షవాయు కలిగినటువంటి వ్యక్తి లేచి తన పరిపెత్తుకుని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కనానులోనికి చేరడానికి సమాధి దగ్గర ఉంటే కుదరదు. యెహోషువలే, నాయకత్వంలోనికి రా, దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. నీకు బహుమానం కావాలా? వెనకున్నవి మరువు. నేను బహుమానం పొందుకోవాలి, నా వెనక ఉన్నవి నేను మర్చిపోతున్నాను. యోసేపు అన్నాడు, నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని మర్చిపోయేటట్లు దేవుడు చేశాడు. నేను మర్చిపోయాను కాబట్టి ఎఫ్రాయిము నా యొక్క జీవితంలో ఉంది, అభివృద్ధి ఉంది, ఫలం అనేది ఉంది, ఆశీర్వాదం అనేది ఉంది, దీవెన అనేది నా కుటుంబంలో ఉంది, సమృద్ధి సమృద్ధి సమృద్ధి. 2వ కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. జరిగిన విషయాలని జ్ఞాపకం చేసుకుంటూ ఏడ్చుకుంటూ మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఆధ్యాత్మిక జీవితంలో వాటిని మరవాలి. నువ్వు మరిస్తేనే నీకు ఫలం, నువ్వు మరిస్తేనే నీకు అభివృద్ధి, నువ్వు మరిస్తేనే నీకు కిరీటం, నువ్వు మరిస్తేనే నీకు బహుమానం, నువ్వు మరిస్తేనే పరమ యెరూషలేము చేరుకుంటావు, నువ్వు మరిస్తేనే, అవన్నీ విడిచిపెడితేనే అనేక అద్భుతాలు మనం చూస్తాం. అనేక ఆశ్చర్య కార్యాలు, ఆశ్చర్య క్రియలు మన కళ్ళారా మనం అనుభవించగలం. యోసేపు గారి యొక్క జీవితంలో ఎన్నో బాధలు. నా సమస్త బాధల నుంచి దేవుడు నాకేం చేశాడు? సహాయం చేశాడు, మర్చిపోయేటట్లు చేశాడు.
మనం మర్చిపోవట్లా, దుఃఖపడుతున్నామేమో, దేవుడు అందుకని ఇలా మాట్లాడుతున్నాడేమో, దేవుడు అందుకని మనం హెచ్చరిస్తున్నాడేమో. మనకి జీవితంలో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనకి జీవితాన్ని వాక్య పెరుగులో, ప్రభువా నేను మరువలేనిది ఒకటి ఉంది, విడవలేనిది ఒకటి ఉంది, లామినేషన్ చేయించుకొని ఫ్రేమ్ కట్టించుకున్న సమస్యలు కొన్ని ఉన్నాయి నా హృదయంలో, గుండె గుడిలో, వాటిని కడిగివేయినైనా, వాటిని తీసివేయినైనా, అవి కనపడకుండా చేయి ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా. ఇదిగో నా యొక్క జీవితంలో అభివృద్ధి చూడాలనుకుంటున్నాను, నా యొక్క జీవితంలో ఫలమును చూడాలనుకుంటున్నాను, ఆశీర్వాదం చూడాలనుకుంటున్నాను, దీవెన చూడాలనుకుంటున్నాను. అయ్యా, గొప్ప స్వస్థత కార్యాలు, గొప్ప అద్భుత కార్యాలు నా యొక్క జీవితంలో నేను చూడాలనుకుంటున్నాను ప్రభువా. కానీ ఇవి లోపల ఉన్నాయి నాయన, అవి లేకుండా సహాయం చేయ ప్రభువా. నా కృప చూపించండి అయ్యా. నాకు లోపల ఉండే మరిచిపోయే కృపను, విడిచిపెట్టే కృపను నాకు దయచేయండి ప్రభువా అని మనం ఒక తీర్మానం చేసుకునవలసినటువంటి వాళ్ళమైనా. అవి విడిచిపెట్టకపోతే, అవి మరిచిపోకపోతే, వాటిని మనం కడుక్కోకపోతే, వాటిని తీసివేసుకోకపోతే, ఆ ఫోటో ఫ్రేమ్స్ పగలగొట్టకపోతే మనకి జీవితంలో గొప్ప కార్యాలు చూడడం, అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు, ఫలం ఉండదు, కిరీటం ఉండదు. పరమ యెరూషలేములోనికి మనం ఎలా చేరాలి అని అంటే ఇదిగో యోసేపు గారు చేశారు. తన బాధను, తన దుఃఖాన్ని ప్రభు అయినటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఆయన తీసివేసుకున్నాడు. తీసివేయటాన్ని దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మనకు కూడా దేవుడు అంత గొప్ప కార్యం చేయడానికి దేవుడు మనకున్నాడు. మనం ముందుకు వెళ్ళాలంటే ఆధ్యాత్మిక జీవితంలో వెనుకున్నవి మరవాలి, జరిగిన వాటిని మరవాలి, మనం వెనుకున్నవి విడవాలి, వాటిని కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగిపోవాలి. అట్లు సాగుటకు దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం.